Welcome to Cosmos is a community of scientific method of biblical studies. Today our topic is springs of the ocean. సముద్రపు ఊటలు, ఆకాశపు తుమ్ములు. అవును, మీది విన్నది కరెక్టే. నోవాహు యొక్క జలప్రలయంలో ఆకాశపు యొక్క తుమ్ములు తెరవబడ్డాయని విన్నా. సముద్రపు ఊటల గురించి కూడా బైబిల్లో రాయబడి ఉంది. మొదట్లో ఈ పదాన్ని వాడినప్పుడు సముద్రపు ఊటలేంట్రా పిచ్చోడివా అని పక్కపక్క నవ్వారు. ఊట అనేది బావిలోనో పుడుతుంది, లేదా బోరింగ్లోనో పుడుతుంది, లేదా పర్వతాల్లోనే పుడుతుంది. అక్కడి నుంచే ఊట వస్తుంది. అప్పటి వరకు వాటర్ సైకిల్ అనే ఒక సిద్ధాంతాన్ని ఎలా నమ్మారంటే, పర్వతాల్లో నుంచి వచ్చే ఆ ఊట ఒక్కొక్క చుక్క నిదానంగా నీటి ధారలు అనేవి ఏరులై పారి అవి కాలువలుగా, నదులుగా ప్రవహించేవని, అవి మహానదులుగా మరీ ప్రవహించి చివరికి సముద్రాలలో కలిసేవని, సముద్రపు నీరు ఆవిరి రూపంలో మేఘామృతమై ఆ మేఘాలు తిరిగి మరలా వర్షించేయని, ఆ వర్షం మరలా పర్వతాల మీదుగా నదులై ఏరులై పారి మళ్ళా సేమ్ సైకిల్ ఇదే రిపీటెడ్. చాలా ఏళ్ల వరకు ఇదే సిద్ధాంతాన్ని నమ్మారు. 19th సెంచురీ వరకు వాటర్ సైకిల్ అంటే సముద్రపు నీరంతా కూడా ఇక్కడి నుంచి ప్రవహించిన వర్షాల ద్వారా, నదుల ద్వారా సముద్రంలోకి చేరి నీరే సముద్రపు నీరు అనుకున్నారు. కానీ సముద్రపులోన ఊటలున్నాయని క్రీస్తు పూర్వమే 3000 సంవత్సరాల క్రితం యోబు గ్రంథములో, బైబిల్లో ఊజు దేశంలో ఉన్న యోబుతో ప్రభువు మాట్లాడుతూ తెలియజెప్పినప్పుడు చాలా మంది నవ్వారు. విశ్వాసం ఉంచిన వారు విశ్వాసం ఉంచుతూనే ఉన్నారు. ఎందుకంటే చూసి నమ్మిన వాడికంటే చూడక నమ్మిన వాడు ధన్యుడని బైబిల్లో చెప్పబడ్డది. కాబట్టి బైబిల్లో ఉన్న ఏ మాట కూడా మరి అబద్ధం కాదు అని మరి విశ్వాసులు నమ్ముతారు. కాబట్టి మరి ఆ రీతిగా బైబిల్ని విశ్వసించిన వారందరూ కూడా బైబిల్ యొక్క క్రెడిబిలిటీని ప్రూవ్ చేస్తూ 19th సెంచురీలో శాస్త్రవేత్తలు మరి సముద్రపు గర్భమున ఊటలున్నాయని, వాటిని స్ప్రింగ్స్ ఆఫ్ ద ఓషన్ అంటామని యోబు గ్రంథం 36వ అధ్యాయం 18వ వచనంలో ఏ మాటలైతే రాయబడి ఉన్నాయో, సముద్రపు ఊటలోనికి నీవు చొచ్చితివా, మహాసముద్రపు అడుగున నీవు సంచరించితివా అని ప్రభు యోబుతో ఏ మాటలైతే మాట్లాడాడో ఆ సముద్రపు ఊటలు నిజమని అప్పుడు దాన్ని గ్రహించగలిగారు. మరి ఆ దినాలలో బైబిల్లో ఈ రీతిగా సముద్రపు ఊటల గురించి రాయబడి ఉందట కదా అని అంటే పక్కపక్క నవ్వారు. పిచ్చోడివారా అని ఎగతాళి చేశారు, గేలి చేశారు. మరి 19th సెంచరీలో సైంటిస్టులు సముద్ర గర్భమున ఊటలున్నాయని, ఓషన్ కంటైన్ స్ప్రింగ్స్ అని ప్రూవ్ చేసినప్పుడు ఇప్పుడు నవ్విన వాళ్ళంతా ఎడిపోయారు. ఇప్పుడు ఎవరు అజ్ఞాని అయ్యారు? చూడండి ప్రియులారా, బైబిల్లో రాయబడ్డ ఏ మాట కూడా అజ్ఞానము కాదు, అది తప్పు కాదు. బైబిల్లో ఉన్న ప్రతి పదము కూడా జ్ఞానం, దేవుని యొక్క జ్ఞానం మనకు బోధిస్తూ ఉంది. అందుకే యోబు గ్రంథంలో 38వ అధ్యాయం 16వ వచనం ఈ రీతిగా అంటూ ఉంది కదా, సముద్రపు ఊటలలోనికి నీవు చొచ్చితివా, మహాసముద్రపు అడుగున నీవు సంచరించితివా అని యోబును ప్రభువు ప్రశ్నిస్తూ ఉన్నాడు. సముద్ర గర్భము చాలా లోతైనది. మరి యోబు కాలానికి ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఇంకా ఎస్టాబ్లిష్ అవ్వలేదు. యోబు ఈజ్ నాట్ ఎ స్కూబా డైవర్. యోబు దగ్గర సబ్మరైన్స్ ఏమీ లేవు. సముద్రపు యొక్క గర్భమున ఏముందో చూడడానికి. యోబుతో పాటు మరి సర్వ మానవాళి కూడా అప్పటి వరకు అనుకున్నది ఏంటి అంటే, వర్షాలు పడడం ద్వారా ఆ నీరంతా ప్రవహించి నదుల రూపంలో సముద్రాలకు చేరుతుంది. ఆ సముద్రానికి చేరిన నీరే మళ్ళా ఆవిరిగా మళ్ళా తిరిగి మనకు వర్షిస్తుంది. అంతవరకే తెలుసు. కానీ ప్రభు యోబుతో మాట్లాడినప్పుడు సముద్రపు ఊటల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సముద్రము ఊటనిస్తుందట. ఇప్పుడు బావిలో ఊటొచ్చినట్టే, బోరింగ్లో ఊటొచ్చినట్టే సముద్రము కూడా ఊటనిస్తుందట. అసలు దాని ద్వారానే సముద్రము అంతగా మరి నీరు చేరింది, సముద్రంలో అంత నీరుంది అనేది 19వ శతాబ్దంలో శాస్త్రవేత్తలు, ఓషియోనోగ్రాఫర్స్ అంటారు వాళ్ళను, వాళ్ళు దాన్ని రుజువు చేశారు.
1970వ సంవత్సరంలో డీప్ డైవింగ్ రీసెర్చ్ సబ్మరైన్స్ సముద్ర గర్భంలో మరి ఓషియోనోగ్రాఫర్స్ అంటారు వాళ్ళని, వారు ఈ విషయాన్ని సముద్రములోన ఊటలున్నాయని నిర్ధారించారు. అయితే ఇక్కడ దేవుడు ఆ విషయాన్ని మరి ఎప్పుడో బయలుపరిచినా కూడా దేవుని యొక్క మాటలు రుజువుపరచడమే సైన్స్ యొక్క పని. దేవుడు ఉన్నాడా అని వెతుకుతూ సైన్స్ ముందుకు సాగుతూ ఉండగా ఒక్కొక్క దేవుని యొక్క కార్యము ఎంత అద్భుతమైనది అని సైన్స్ తెలుసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నది. యోబు గ్రంథం 38వ అధ్యాయం 16వ వచనంలో ఎంత చక్కగా మరి దేవుడు యోబుతో ఆ మాట అంటూ ఉన్నాడు. సముద్ర గర్భంలోకి నువ్వేమన్నా వెళ్ళావా? అసలు సముద్ర అడుగున నువ్వు సంచరించావా? సముద్రంలో అసలు ఊటలున్నాయన్న సంగతి నీకు తెలుసా అని ఎంత చక్కగా అడుగుతూ ఉన్నాడు. దీన్ని ఇంకా హీబ్రూ బైబిల్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఊటలు అన్న మాటను హీబ్రూ బైబిల్లో నెబెక్ అనే పదంతో మరి వర్ణించారు. కాబట్టి సముద్ర గర్భంలో ఊటలున్నాయి అని ఆ బైబిల్లో రాయబడ్డ మాట ఒరిజినల్ హీబ్రూ బైబిల్లో నుంచి ట్రాన్స్లేట్ చేయబడ్డప్పుడు కూడా అదే రీతిగా మనకు అర్థమవుతూ ఉంది. 33వ కీర్తన 6 నుంచి 9 వచనాల వాక్య భాగాన్ని మనం గమనిస్తే, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు విరవవలెను. ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమాయెను, ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను అని ఇక్కడ రాయబడి ఉన్నది. కాబట్టి కీర్తనాకారుడు ఇక్కడ ఎంతో చక్కగా ఆకాశములు దేవుని వలన కలిగినవని, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగింది అని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. సముద్ర జలములను రాశిగా కూర్చువాడు ఆయనే. ఇదేంటండి విచిత్రంగా లేదా? సముద్ర జలాలు రాశిగా ఎలా కూర్చబడతాయి? సముద్ర జలాలు ఇట్స్ ఎ లిక్విడ్ ఫామ్. లిక్విడ్ను రాశిగా మనం కూర్చగలమా? ధాన్యాన్ని అయితే రాశిగా కూర్చగలం. మరి నీటిని రాశిగా ఏ రీతిగా మనం కూర్చగలం? అది సాధ్యమా? అగాధ జలములను ఏమంటున్నాడు? అగాధ జలములను కొట్లల్లో కూర్చువాడు ఆయనే. కొట్లల్లో అంటే గోదాముల్లో ధాన్యాన్ని దాచిపెట్టినట్టు దాచిపెడతాడు. ఇక్కడ స్ప్రింగ్స్ ఆఫ్ ద సీ అంటే అదే వోల్కానిక్ మౌంట్స్లో ఈ యొక్క నీటి యొక్క ఊటలు అక్కడి నుంచి ఉంటున్నాయి, కొట్లల్లో కూర్చాడు అనే దాన్ని ఇక్కడ మరి తండ్రి అయిన దేవుడే ఆయన చేశాడు. ఆయన సృష్టి యొక్క గొప్ప రహస్యమని కీర్తనాకారుడు దాన్ని వివరిస్తూ ఉన్నాడు. మరి ఆది కాండము 7వ అధ్యాయము 11వ వచనాన్ని ఒక్కసారి మనం గమనిస్తే ఇక్కడ నోవాహు యొక్క జలప్రలయమును మనం తెలుసుకోవచ్చు. నోవాహు వయసు యొక్క 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహాగాధ జలముల ఊటలన్నీయు ఆ దినమందే విడవబడెను, ఆకాశము తూములు విప్పబడెను. ఆకాశపు తూములు అంటే పైనుండి వచ్చే వర్షం. మహాగాధ జలముల ఊటలు, దీస్ ఆర్ ద స్ప్రింగ్స్ ఆఫ్ ద ఓషియన్స్. మహాగాధ జలములు అంటే సముద్ర గర్భములో ఉన్న నీరు ఊటలు ఉబికాయి, పైకి ఉబికాయి. పైనుండి వర్షం పడుతూ ఉన్నది, కింది నుంచి నీటి యొక్క ఊటలు పైకి ఉబికాయి. ఆ రీతిగా 40 దినాలు పగళ్ళు రాత్రులు జరిగి ఆ నోవాహు యొక్క మరి జలప్రలయం కాలంలో అద్భుతం జరిగినట్టుగా ఈ గ్రంథంలో కూడా మనము మరి సముద్రపు యొక్క ఊటల గురించి మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అదేవిధంగా మనం గమనించినట్లయితే సామెతల గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం నుండి చూడండి. పూర్వకాలమందు తన సృష్టారంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగచేసెను. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు
పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంతయు సృష్టించక మునిపే నేను పుట్టి తిని. ఆయన ఆకాశ విశాలములను స్థిరపరచినప్పుడు, మహాజలముల మీద మండలములను నిర్ణయించినప్పుడు నేనక్కడ నుంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలాధారలను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని అని ప్రభువు ఇక్కడ తెలియజేస్తున్న మాటల్ని మనం ఇక్కడ గమనించవచ్చు కదా. 24వ వచనములో ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు అని ఇక్కడ కూడా సముద్రపు ఊటల గురించి మరి రాయబడినట్టుగా ఉంది. సో ఈరోజు మనం తెలుసుకున్న ఈ అన్ని విషయాల్లో ప్రధానంగా 4 ప్రాముఖ్యమైన విషయాలు మనం ఇక్కడ గమనించాలి. మొదటిది, యోబు గ్రంథము 38వ అధ్యాయము 16వ వచనంలో చాలా చక్కగా సముద్రపు ఊటల గురించి ఆయన రాస్తూ ఉన్నాడు. సముద్రములో ఊటలున్నాయని, ఆ ఊటల ద్వారానే సముద్రపు నీరు ఉబుకుతూ ఉంది అని. ఇదే విషయాన్ని మరి శాస్త్రవేత్తలు సైంటిఫిక్గా రుజువుపరిచి, సముద్ర గర్భములో మరి ఆ ఊటలు ఉపికి వాటి ద్వారానే వోల్కానిక్ ఎరప్షన్స్, అగ్ని పర్వతాలు పేలుతూ ఉంటాయి. ఆ విధంగా మరి సముద్ర గర్భమంతా కూడా అనేకమైన ఊటల చేత నింపబడి ఉన్నది అని వారు రుజువులతో సహా ప్రూవ్ చేశారు. రెండవది, 33వ కీర్తనలో 6-9 వచనాల్లో మనం చదివిన అన్నిట్లో కూడా ఆ వాక్య భాగం అంతా కూడా దేవుని యొక్క సృష్టిలో మరి సముద్రపు ఊటల్ని కూడా ఆయన సృజించాడు అన్న ప్రస్తావన మనకు కనపడుతూ ఉంది. ఆదికాండం 7వ అధ్యాయం 11వ వచనాన్ని మనం గమనిస్తే ఇక్కడ నోవాహు యొక్క చరిత్రలో, నోవాహు యొక్క జలప్రలయంలో మరి ఆకాశపు తూములను ఆయన విప్పాడని, సముద్రపు యొక్క ఊటలు ఉబికి పైకి వచ్చేటట్టు చేశానని ఇక్కడ కూడా సముద్రపు ఊటల గురించిన ప్రస్తావన మనం చూస్తూ ఉన్నాం. మరి సామెతల గ్రంథం 8వ అధ్యాయం 24వ వచనంలో కూడా ఈ యొక్క సముద్రపు ఊటల యొక్క ప్రస్తావన అక్కడ ఉన్నది. కాబట్టి ఈ 4 ప్రాముఖ్యమైన విషయాలు బైబిలికల్ రెఫరెన్సెస్ ద్వారా మనము తెలుసుకోవాల్సింది. ఇది దేవుని యొక్క మహాజ్ఞానం. దేవుడు ఒక్కసారి జ్ఞానయుక్తంగా బైబిల్లో ఒక పదాన్ని కానీ ఒక వాక్యాన్ని రాని ఆయన రాసి మనకు అందించినప్పుడు దాన్ని విశ్వాసం ఉంచడమే మన పని. చూసి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడు అన్నాడు. క్రైస్తవ జీవితమే విశ్వాసం అనే దాని మీద ఆధారపడి ఉంది. నేటి వరకు ఎవరునూ కూడా దేవుణ్ణి చూడలేదు. యేసు క్రీస్తు ప్రభువుగా మన మధ్యలో సంచరించినప్పుడు 2000 సంవత్సరాల క్రితం ఆయనతో కలిసి కొద్దిమంది జీవించారు, సంచరించారే. కానీ నేడు మనము ఎవరం కూడా కంటితో యేసు క్రీస్తు ప్రభువుని చూడలేదు. కానీ నమ్ముట నీ వలనైతే గొప్ప గొప్ప కార్యాలను తెలుసుకోగలం, దైవ జ్ఞానాన్ని పొందుకోగలం. దేవుని యొక్క వాక్యాన్ని అనుమానించడం పక్కన పెట్టి ఆ వాక్యాన్ని నమ్మిన నాడు దేవుని యొక్క మహిమ నీ జీవితంలో కనపడుతుంది. దైవ జ్ఞానం చేత నువ్వు నింపబడతా. మరి ఈ రీతిగా మరి బైబిల్లో అనేక సత్యాలు, గొప్ప విషయాలని మనం తెలుసుకోవచ్చు. మరి ఇంకా ఈ యొక్క స్ప్రింగ్స్ ఆఫ్ ద ఓషన్ గురించి బైబిలిక డీప్ స్టడీస్ ఇంకా మీకు కావాలి అంటే కూడా కొన్ని ఆధారాలు ఇక్కడ ఉన్నాయి. 1930వ సంవత్సరంలో డీప్ సీ డైవ్స్ అయిన విలియం బీబీస్ బాథిస్పియర్ అనే అతను మరి యొక్క డీప్ సీ అంటే సముద్రపు యొక్క లోతులకు ఆయన స్కూబా డైవ్ చేసి మరి అక్కడ ఫస్ట్ టైం స్కూబా డైవింగ్ అనే దాన్ని
మరి నిర్ధారించి చూపించాడు ప్రజలకు. కానీ అతను సముద్రపు యొక్క అడుగు భాగానికి వెళ్ళగలిగాడే కానీ అడుగున మరి ఎలాంటి ఊటలనైతే ఆయన చూడలేకపోయాడు. 1940వ సంవత్సరంలో మరి కొన్ని ఎకో సౌండ్స్ మరి పైనుండి లోపలికి పంపించినప్పుడు విచిత్రమైన శబ్దాలు సముద్ర గర్భం నుంచి రిఫ్లెక్షన్ మనకు వచ్చింది. అంటే కొన్ని రంధ్రాలు తొర్రలు ఉన్నప్పుడు ఆ తొర్రల్లో ఒక రకంగా సౌండ్ వస్తుంది, భూమి నేలమట్టంగా ఉన్నప్పుడు దాంట్లో నుంచి ఒక రకమైన శబ్దం ఎకో సౌండ్ వస్తుంది. అంటే సముద్రము లోపల కూడా కొన్ని తొర్రలు ఉన్నాయి, కొన్ని వోల్కానోస్ లాంటివి ఉన్నాయి. వాటిని సీ మౌంట్స్ అని గుయోట్స్ అని కూడా మరి పేరు పెట్టారు శాస్త్రవేత్తలు. 1960వ సంవత్సరంలో మెటల్ రిచ్ ఎర్ర సముద్రంలో జరిపిన పరిశోధనలో స్కూబా డైవర్స్ మరి కొన్ని షాలో వాటర్స్ మరి ఆ నీరు ఎక్కడికో సముద్రపు యొక్క లోపలి భాగాల్లో నుంచి మరొక ప్రాంతానికి షాలో వాటర్స్ కొన్ని స్ప్రింగ్స్ వేడి వేడి నీళ్లు అక్కడి నుంచి ఉబ్బుకుతూ ఉన్నాయి అని వాళ్ళు ప్రజలకు తెలియజేశారు. దాన్ని రీసెర్చ్ చేద్దామని 1973వ సంవత్సరంలో ఫేమస్ అని ఒక ప్రాజెక్ట్ను మిడ్ అట్లాంటిక్ రిడ్జ్లో కొంతమంది సబ్మెరైన్స్ అండ్ సైంటిస్టులు కలిసి స్కూబా డైవింగ్ చేసి ఆ యొక్క ప్రాజెక్ట్ను మొదలుపెట్టారు. ఆ ప్రాజెక్ట్ ద్వారా అంతర్గత జలాలను అంటే భూమి యొక్క గర్భంలో అసలు ఏముంది, సముద్రపు యొక్క గర్భంలో అసలు ఏముంది, డీప్ సీలో అసలు ఏముంది, నిజంగా ఊటలు ఉన్నాయా లేవా అని వెతకడం మొదలు పెడితే 77వ సంవత్సరంలో విచిత్రంగా వారికి అక్కడ సముద్రంలో కొన్ని ఊటలు ఉన్నట్టుగా కనిపెట్టగలిగారు. ఆల్విన్ అనే ఒక సబ్మెరైన్ షిప్ 23 అడుగుల పొడుగున్న ఒక సబ్మెరైన్ షిప్ ద్వారా పసిఫిక్ ఓషన్లోకి వెళ్ళి గ్యాలపాగోస్ రిఫ్ట్ అంటారు దాన్ని, అక్కడ వాళ్ళు ఫోటోలు తీశారు, ఆ నీటిని శాంపుల్ తీసుకున్నారు, ఆ వేడి నీళ్లను. మరి అక్కడ అసలు ఏమేమి ఉన్నది, అది ఏ రీతిగా ఫామ్ అయింది అని గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియాలో కూడా సేమ్ ఇదే విధంగా మరి సముద్రపు యొక్క ఊటలని వాళ్ళు శాంపుల్ తీసుకోవడం జరిగింది. అయితే 1979వ సంవత్సరంలో నవంబర్ నెలలో నేషనల్ జియోగ్రఫీ వాళ్ళు ఒక మ్యాగజైన్లో ఒక ఆర్టికల్ రాశారు, ఇంక్రెడిబుల్ వరల్డ్ ఆఫ్ ద డీప్ సీ రిఫ్ట్స్. అంటే విచిత్రమైన ప్రపంచం సముద్రపు యొక్క అంతర్భాగంలో ఉంది అని. Scientists explore rifts in the seafloor where hot springs spew minerals and startling life exist in a strange world without sun అన్నారు. అంటే సూర్యుని వెలుగు ప్రకాశించని చోట కూడా అక్కడ మరొక లోకం ఉన్నది, మనకు తెలవని లోకము అని ఆ నీటి యొక్క అంతర్భాగంలోని కొన్ని ఫొటోస్ను వారు తీసుకొని మరి పబ్లిష్ చేసినట్టుగా చూడొచ్చు. 1980 సంవత్సరం జనవరి నెల 12వ తారీఖున ఈస్ట్ పసిఫిక్ రైజ్ స్ప్రింగ్స్ ఆర్ షోన్ ఎ సైన్స్ న్యూస్ వాళ్ళు ఒక ఆర్టికల్ రాశారు, స్మోకర్స్, రెడ్ వార్మ్స్ అండ్ డీప్ సీ ప్లమింగ్స్. అంటే సముద్ర గర్భములో కొన్ని విచిత్రమైన జీవులు కొన్ని ఉన్నాయి అని ఆ జీవుల్ని ఫోటో తీసి మరి ఇవన్నీ కూడా ప్రచురించినప్పుడు ఓషియోనోగ్రాఫర్స్కి అంటే సముద్రపు యొక్క అంతర్భాగాన్ని మరి తెలుసుకునే వాళ్ళను ఓషియోనోగ్రాఫర్స్ అంటారు. వాళ్ళ యొక్క కళ నెరవేరింది, ఆహా సముద్ర అంతర్భాగంలో కొన్ని వింతలు ఉన్నాయి, మనం తెలుసుకోగలుగుతున్నామని. 2010వ సంవత్సరంలో శాస్త్రవేత్తలు మరి సముద్ర అంతర్భాగంలో నుంచి దాని సముద్రం యొక్క గర్భం ఫ్లోర్లో నుంచి మరి కొన్ని గ్యాసెస్ బయటకు వస్తున్నాయి, బబుల్స్ బుడగల్ లాంటివి బయటకు వస్తున్నాయని. ఇలాంటి ప్రక్రియ మరి అట్లాంటిక్ ఓషన్లో 5 కిలోమీటర్ల వరకు అదే రీతిగా సాగుతూ ఉందని దాని మీద పరిశోధన చేసినప్పుడు సముద్ర గర్భంలో కొన్ని చిమ్నీస్ లాంటి ఆకారాలలో నుంచి మరి గ్యాసెస్ భయంకరంగా బయటకు వస్తున్నాయి. 300 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో మరి అక్కడ నీరు ఉబుకుతూ బుడగలు ఉబుకుతూ మసులుతూ ఉంది. ఆ దాంట్లో మీథేన్ గ్యాస్, హైడ్రోజన్ సల్ఫైడ్ లాంటి కెమికల్ పదార్థాలు మరి సముద్రం యొక్క అంతర్భాగంలో నుంచి మరి ఉప్పెనగా పైకి పొంగుకొని వస్తున్నాయని వాళ్ళు కనుక్కోగలిగారు. 2021వ సంవత్సరంలో హైడ్రోథర్మల్ ఫీల్డ్స్
కనుక్కోగలిగారు. అంటే ఈస్ట్ పసిఫిక్ ఓషన్లో టెక్టానిక్ ప్లేట్స్ అన్నీ కూడా అక్కడ స్ప్రెడ్ అయి ఉన్నాయని, మరి సముద్ర అంతర్భాగంలో నుంచి ఈ వోల్కానోస్ మరి ఏ రీతిగా అగ్నిపర్వతాలు పేలుతూ మరి వాటి ద్వారా ఈ యొక్క నీటిని ఉబుకుతాయని వారి పరిశోధనలో తెలియజేశారు. 2023 సంవత్సరంలో ట్రయల్ ఆఫ్ ద క్రాబ్స్ అంటాం. అంటే ఈ పీతలు శాస్త్రవేత్తలని ఒక చోటికి నడిపించుకుంటూ వెళ్ళాయి. పీతలన్నీ ఎటు వెళ్తున్నాయని స్కూబా డైవర్లు సైంటిస్టులు వాటినే వెంటబెట్టుకుని వెళ్తే హైడ్రోథర్మల్ వెంట్ ఫీల్డ్స్ కొన్ని ఉన్నాయి. అంటే సముద్రపు అంతర్భాగంలో మరి కొన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి. ఈ ఓపెనింగ్స్లో నుంచి లోపలికి వెళ్తే అక్కడ మరొక విచిత్రమైన వింత ప్రపంచం కనపడుతూ ఉంది. అంటే సముద్రపు కింద కూడా నీరుంది. సముద్రం కింద ఒక బాటం ఉంది. ఆ బాటం కింద అగ్నిపర్వతాల కింద కూడా నీరుంది. ఆ నీరు మరి పైకి ఆ వేడికి అగ్నిపర్వతాల వేడి గర్భపు యొక్క వేడికి ఉబుకుతూ బయటికి పొంగుకొని వస్తుంది అని శాస్త్రవేత్తలు దాన్ని నిరూపించగలిగారు. బ్లాక్ స్మోక్స్ వస్తూ ఉంటాయి సముద్రపు యొక్క అంతర్భాగంలో నుంచి. ఒక్కొక్కసారి మరి సముద్రపు అంతర్భాగంలో ఈ సముద్రపు ఊటలు ఉవికినప్పుడు, ఆ పర్వతాలు పేలినప్పుడు, అగ్నిపర్వతాలు పేలినప్పుడు 400 డిగ్రీల ఉష్ణోగ్రతతో నీరు పైకి చిమ్ముతూ ఉంటుందట. 60 అడుగుల ఎత్తు, 15 అడుగుల వెడల్పుతో ఒక్కొక్కసారి విచిత్రమైన మినరల్స్, రకరకాల అంత వేడిలో కూడా కొన్ని రకాల జీవులు జీవించగలవు అని. అంత వేడి నీళ్ళల్లో అసలు సూర్యుడే అక్కర్లేను, ఫోటోసింథసిసే అవసరం లేని విధంగా. అంటే భూమి మీద మనం కంత చూసిన సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక ఎత్తు అయితే, భూ అంతర్భాగంలో మనకు అర్థం కాని విధంగా మరొక రకంగా ఉన్నది. 30% మాత్రమే మనం ఎర్త్ ల్యాండ్ మీద ఉన్నాం. 70% ఆఫ్ ద వాటర్తో కప్పబడి ఈ యొక్క భూమి ఉన్నది. అంటే భూమి యొక్క అంతర్భాగంలో ఎన్ని వింతలు, ఎన్ని విచిత్రాలు ఉన్నాయో మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఈ రకంగా మరి శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేశారు. 40,000 మైళ్ళ దూరంలో డాక్టర్ జాన్ ఎడ్మండ్ అనే ఒక ప్రొఫెసర్, ఈ యొక్క ఓషియోనోగ్రఫీ ప్రొఫెసర్, ఈ యొక్క సైంటిఫిక్ రీసెర్చ్ని అంతటినీ కూడా స్ప్రెడ్ చేసి మరి రకరకాల జీవుల్ని మరి అక్కడి నుంచి అసలు ఏమేమి ఉన్నాయి, సముద్రపు ఊటల్లో అసలు ఏ నుండి వస్తున్నాయి, దాని యొక్క బేస్ పాయింట్ ఏంటి అనే విషయాలు ఇంకా డిస్కవరీ చేస్తూనే, ఇంకా రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఈ డిస్కవరీ అనేది చాలా కష్టంతో కూడింది. ఇంతగా 1930 సంవత్సరం నుంచి నేటి వరకు దరిదాపు 100 ఏళ్ల నుంచి మనం తెలుసుకుంది చాలా కొంతే అని చెప్పాలి. ఎందుకంటే బైబిల్లో సూటిగా ఒక్క మాట రాయబడి ఉన్నది. ఏంటది? సముద్రపు ఊటలు అని. సముద్రపు అడుగు భాగానికి నువ్వు పొయ్యి చూసావా అని యోబుని అడుగుతూ ఉన్నాడు. మరి ఇలాంటి ఎన్నో సైంటిఫిక్ థియరీలన్నీ పుట్టకముందే క్రీస్తు పూర్వము దరిదాపు 3000 సంవత్సరాల పూర్వమే ఊజు దేశంలోని యోబుతో దేవుడు మాట్లాడాడు. సముద్రపు ఊటల గురించి ఆయన పలికాడు. ఆ విషయాన్ని మనం గ్రహించాలి, ఆ విషయాన్ని మనం గమనించాలి. 1900 శతాబ్దంలో అది రుజువైతే తప్ప మరి మానవాళి బైబిల్లో ఉన్న విషయం నిజం కదా అనే విషయాన్ని గ్రహించలేకపోయారు. కాబట్టి నమ్ముంట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. కాబట్టి కాస్మోస్ అనే ఈ యవనస్తుల ఛానల్ ద్వారా సైంటిఫికల్ బైబిల్ స్టడీస్ను ప్రూవ్ చేస్తూ మరి బైబిల్లో రాయబడ్డ ప్రతి వాక్యము, ప్రతి పదము సైంటిఫిక్ రీసెర్చ్ ద్వారా, ఇన్వెస్టిగేషన్ ద్వారా అది నిజము, వాస్తవం అని రుజువు చేయబడుతుంది అని అనేకులకు తెలియచేయబడ్డమే దీని యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ ఛానల్ ద్వారా అనేకులు మేలు పొందండి. బైబిల్ యొక్క క్రెడిబిలిటీని మీరు గౌరవించండి, గమనించండి. దాంట్లో రాయబడ్డ ప్రతి మాట కూడా సత్యమైన జీవవాక్యము. బైబిల్లో ఉన్న ప్రతి పదము దేవుని యొక్క జ్ఞానాన్ని గురించి మనకు బోధిస్తుంది. కాబట్టి ఆ వాక్యాన్ని అనుసరించండి, ఆ మాటలు నమ్మండి. నమ్మి ఒక మంచి విశ్వాసిగా, బిలీవర్గా, క్రీస్తుకు సాక్షిగా మీరు జీవించండి. అట్టి కృప
తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. మంచిది. వందనాలు. థ్యాంక్ యూ.